హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాక్ టు ఎలెక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈఎస్ఐ అనమాట. ఈఎస్ఐ ఏంటంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఇది ఎవరు ఎలిజిబుల్ అవుతారు, దేనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఈ ఈఎస్ఐలో ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే సపోజ్ రెగ్యులర్ ఎంప్లాయీ అంటే ఏదైనా డిజబిలిటీ లేకుండా నార్మల్గా ఉన్న ఎంప్లాయీ ఏదైనా ఒక కంపెనీలో 21,000 కన్నా తక్కువ పనిచేస్తే ఈ స్కీమ్లోకి ఎలిజిబుల్ అవుతారు. లేదు, డిజేబిలిటీ ఉండి ఏదైనా ఒక కంపెనీలో 25,000 కన్నా తక్కువ పనిచేస్తే వాళ్ళు కూడా ఈ స్కీమ్లోకి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఒక ఎంప్లాయీ డిజేబిలిటీ ఉన్న నార్మల్ ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళు ఒక ఎంప్లాయీ అయితే వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తారు దేంట్లో అంటే 0.75% అండి. ఒక ఎంప్లాయర్ వచ్చేసి 3.25%. ఎంప్లాయర్ అంటే ఎవరంటే సపోజ్ ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నేను టీసీఎస్లో పనిచేస్తున్నాను. టీసీఎస్ నాకేమవుతుందంటే ఎంప్లాయర్ అవుతుంది. నేనేమవుతాను టీసీఎస్ కంటే ఎంప్లాయ్ అవుతాను. ఇప్పుడు ఎంప్లాయీని కాబట్టి నా కాంట్రిబ్యూషన్ ఎంత 0.75%. టీసీఎస్ కాంట్రిబ్యూషన్ ఎంత 3.25%. ఏ కంపెనీ అయినా కూడా ఏదైతే మన కంపెనీలో పనిచేస్తాం వాళ్ళు మనకి ఎంప్లాయర్ అవుతారు. ఓకే, ఇప్పుడు క్యాల్కులేషన్ చూద్దాం. సపోజ్ నా శాలరీ 21,000 కన్నా తక్కువ 20,000 ఉందనుకుందాం. 20,000లో నా కాంట్రిబ్యూషన్ ఎంత 0.75% అని చెప్పాను కదా. క్యాల్కులేషన్ చూస్తే మన ఎంత వస్తుంది, 150 రూపాయలు వస్తుంది. ఓకే, ఈ 150 రూపాయలు ఈ లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోండి. ఇప్పుడు 3.25% టీసీఎస్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే ఎంత 650 రూపాయలు. 150 ప్లస్ 650 ఎంత 800. ఈ 800 దేనికి యూస్ అవుతాయి ప్రతి నెల అంటే ప్రతి నెల ఈ స్కీమ్లో యాడ్ అవుతా ఉంటాయి మన డబ్బులు. ఎప్పుడు దేనికోసం అంటే ఏదైనా మనకి జరిగితే మన ఫ్యామిలీ నామినీకి వచ్చేసి ప్రతి నెల పెన్షన్ కింద ఉపయోగపడుతుంది. చనిపోయినప్పుడు ఒక 15,000 రూపాయలు గోతు ఖర్చులకు ఇస్తారు. ఇంకా మూడోది వచ్చేసి మెయిన్ పర్పస్ దేనికి అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్.